ఓకే. అందరికి నమస్కారం. వెల్కమ్ టు డే 16. అప్పుడే మన 16 రోజులు అయిపోయినాయి. ఇంకా 5 డేసే ఉన్నాయి. సో, మీరందరూ బాగా యాక్టివ్‌గా ఇన్వాల్వ్ అయ్యి రోజు అందరూ చెప్పేది వింటూ వాటిని ఆచరిస్తూ ఎందుకంటే ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ మాత్రమే కాదు ఈ ప్రిన్సిపల్స్ అన్నవి. థియరిటికల్ కాదు. ప్రాక్టికల్‌లో ఎక్కువ అప్లై చేసేది. సో, ఈరోజు మనం డే 16 అంటే 14వ ప్రిన్సిపల్, 14థ్ గైడింగ్ ప్రిన్సిపల్ గురించి తెలుసుకోబోతున్నాం. దానికి ఈరోజు మనకి చెప్పడానికి మన ముందున్నారు. పైమా స్పీకర్ మాస్టర్ కిరణ్. సో, మనం ఈరోజు కిరణ్ ద్వారా ఈరోజు 14థ్ ప్రిన్సిపల్ ఏంటి? అండ్ 14థ్ ప్రిన్సిపల్‌ని ఎలా అప్లై చేయాలి మన లైఫ్‌లో ఎస్పెషల్‌గా యూత్ అన్నది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో, కిరణ్ గురించి ఒక 2, 3 ఇంట్రడక్షన్ చెప్తాను. 2, 3 మాటల్లో. కిరణ్ చాలా ముందు నుంచి ఉన్నాడు. ఎర్లీ 2000s నుంచి తను పీఎస్ఎస్ఎంలో ఉన్నాడు. పత్రి సార్‌తో అండ్ మేడమ్‌తో బాగా వాళ్ళకి వాళ్ళ చుట్టూ తిరిగి లైక్ తనకెక్కువ తెలుసు పీఎస్ఎస్ఎం గురించి అండ్ వీటన్నిటికి ఎలా అవుతుంది అని చెప్పేసి. సో, కిరణ్ నాయుడుపేట నుంచి ఇప్పుడు తిరుపతి జిల్లా. సో, కిరణ్ మనకి కర్నూలులో ఉన్నాడు. నెక్స్ట్ శ్రీశైలంలో గూడా స్పీకర్ కింద. తను యాక్టివ్‌గా అన్ని పీఎస్ఎస్ఎంలో ఉన్న అన్ని విభాగాల్లో బాగా యాక్టివ్‌గా ఇన్వాల్వ్ అయ్యి అవుతూ ఉంటాడు. సో, ఈరోజు మనం కిరణ్ నుంచి 14థ్ ప్రిన్సిపల్ తెలుసుకోబోతున్నాము. సో, వెల్కమ్ కిరణ్. సో థ్యాంక్ యూ గోకుల్. సో అందరికీ గుడ్ ఈవినింగ్. నేను 2017 నుంచి మెడిటేషన్ స్టార్ట్ చేశాను. కానీ 2015 నుంచి మెడిటేషన్ ఉన్నప్పటికీ 17 నుంచి నేను పర్ఫెక్ట్ గా మెడిటేషన్ అమలు పరుచుకున్నాను నా జీవితంలో. బికాస్ ఆఫ్ ఇన్ స్కూల్ డేస్ లో మనకు ఎలా అంటే నాకు స్కూల్లో మెడిటేషన్ అనేది స్కూల్లో టీచ్ చేశారు. బట్ స్కూల్లో అంటే మనకు నార్మల్ గా ఆ, మంచిగా మార్క్స్ వస్తాయి, చదువు బాగా గుర్తుంటుంది, ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ ఇట్లా మనకు చెప్పారు. సో ఇవన్నీ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, నేను ఎందుకు మెడిటేషన్ చేయాలి? సో అని నేను ఒక 15 డేస్ నేను ట్రై చేశాను, తర్వాత లీవ్ అయిపోయాను. కానీ నాకున్నది ఏంటి అని అంటే డివోషనల్ గా నేను మంచిగా ఉన్నా. సో చిన్నప్పటి నుంచే నేను 70కి పైగా టెంపుల్స్ విజిట్ చేశాను. సో ట్రిప్స్ ఎక్కువ వెళ్తూ ఉంటాను. నాకు అదొక హాబీలా ఉండేది. సో ఇంట్లో పేరెంట్స్ తో పాటు ఎక్కడికి వెళ్ళినా, ఏ టెంపుల్ కి వెళ్ళినా నేను ఆ టెంపుల్ కి సంబంధించిన బుక్ తీసుకొచ్చేసేవాడిని. ఆ ఇంకా అది మొత్తం చూడడం, వాటిలో ఉన్న విజ్డమ్ అంతా నేను తీసుకోవడం, ఇలా బుక్స్ అనేది నాకు అప్పటి నుంచే స్టార్ట్ అయింది. సో అంతేకాకుండా చిన్నప్పటి నుంచే నేను ఎక్కువగా పూజలు ఇంట్లో ఫ్యామిలీతో పాటు ఉన్నప్పటికీ కూడా నాకు ఎక్కువ ఉండేటివి. మా ఫ్యామిలీ మెంబర్స్ కన్నా కూడా అందులో ఎక్కువ నాకు ఉండేది. పొద్దున్న లేచినప్పటి నుంచి ఈ పూజా కార్యక్రమాలు అన్ని, అది ఎక్కడైనా సరే స్కూల్స్ లో కూడా ఎక్కువగా ఈ రిలీజియస్ పరంగా కానీ ప్రతి ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసేవాళ్ళం మేము టీమ్ గా ఉండి. సో ఒక టీమ్ మొత్తం స్కూల్లో మొత్తం ఒక లీడ్ తీసుకొని ప్రతి ఒక్క ఫెస్టివల్ ని నేనే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవాడిని. సో మొత్తం పురాణాస్ లో ఉన్న ఎపిక్స్ మూమెంట్స్ అన్ని కూడా చదివి అనలైజ్ చేసుకొని దాన్ని అప్పటి నుంచే నాకు చెప్పడం స్టార్ట్ అయింది. అది సేమ్ అదొక్క విషయమే నన్ను, ఈ పిఎస్ఎస్ఎం పీపుల్ కూడా నన్ను అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. ఈ అబ్బాయి మన మెడిటేషన్ వస్తే ఎంత బాగుంటుందో అని వాళ్ళు అప్పటి నుంచే ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ నేను ఈ సనాతన్ ధర్మ అన్నట్లుగా ఈ ఐడల్ వర్షిప్ వీటితో ఉండి నేను నెగ్లెక్ట్ చేసేవాడిని. అవి ఎలా మన ఇండియన్ నుంచి ఎప్పటి నుంచో మనకు వస్తూ ఉంది. ధ్యానం చేస్తే ఏమొస్తుంది మనం అన్నట్లుగా నేను అప్పటికి మన హిందూయిజంకి సంబంధించిన వాళ్ళందరూ పీఠాధిపతులతో ఇలాంటి వాళ్ళతో మంచిగా వాళ్ళ ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవుతూ ఆల్ అంటే మెడిటేషన్ కి ముందే నేను చాగంటి కోటేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళందరూ సంఘాల్లో నేను ఉన్నాను. నాయుడుపేటలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఆర్గనైజింగ్ వాటిల్లో ప్లస్ సరౌండింగ్ టెంపుల్స్ అన్నిటిలో కూడా చిన్న వయసులోనే నాకు వర్క్స్, పెద్ద పెద్ద వర్క్స్ ని నా భుజాల మీద వేసుకొని చేసేవాడిని. అండ్ ఇంట్లో కూడా ఎక్కువ నేను నా నా చేతులతోనే నేను శ్రీచక్రాన్ని శ్రీకాళహస్తి నుంచి తీసుకొచ్చి ఇంట్లో కాలేజ్ టైం నేను వెంటనే ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చేసి ఇలా పూజల్లో మునిగిపోయేవాడిని. 8కే మళ్ళీ టిఫిన్ చేసేసి నేను స్కూల్ కి వెళ్ళిపోయేవాడిని.
అలా ఉండేది నాకు రెగ్యులర్ గా. సో టిఫిన్ కూడా ఉందా లేదా అనేటట్లు కాకుండా నేను అంత స్ట్రిక్ట్ గా ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే ఈ మెడిటేషన్ అనేది నాకు ఏదో తెలియని ఒక వెల్త్‌గా ఉండేది. మనం ఎందుకు పూజలవని అయితే బానే చేస్తున్నాం. కానీ ఏదో మనం చేయాల్సింది ఉంది అనే ఉద్దేశంతోనే నేను ఉన్నాను. అదే సమయంలో మళ్ళీ సెకండ్ టైమ్ నాకు మెడిటేషన్ నాకు పరిచయం అయింది. ఒక థర్డ్ ఎక్స్‌పీరియన్స్ నన్ను ఒక మాస్టర్ యొక్క మన పిరమిడ్ మాస్టర్ యొక్క ఎక్స్‌పీరియన్స్ నన్ను ఆహ్, మోటివేట్ చేసి నన్ను ఈ ధ్యానంలోకి రావడానికి బలమైన కారణమైంది. అప్పటినుంచి పట్టు వీడకుండా ఈ మెడిటేషన్ చేస్తూ అనేకంగా రకాలుగా ఉన్న విజ్డమ్ అంతా అప్పటికి ఉన్న విజ్డమ్ ఈ మెడిటేషన్ ద్వారా నాకు ఇంకా ఎక్కువ బాగా లోతైన విజ్డమ్ నాకు అర్థం అవ్వడం స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే ఈ మెడిటేషన్‌కి వచ్చానో ఫస్ట్ టైమ్ నేను 18 ప్రిన్సిపల్స్ చూసినప్పుడు ఇంటర్మీడియేట్ ఫస్ట్ టైమ్‌లో ఉన్నప్పుడు ధ్యాన్ దగ్గర తీసుకొని 18 ప్రిన్సిపల్స్ చూసినప్పుడు, నేను ఒక్కొక్కటి టిక్ పెట్టుకుంటున్నా. ఓకే. ఇది నేను చేసేయగలను, ఇది చేసేయగలను, ఇది చేసేయగలను. కానీ నేను ఒక్క పాయింట్‌లో స్టాప్ అయ్యేది. అది ఈరోజు నేను చెప్తున్న క్లాసే. విగ్రహారాధన నిషిద్ధం. నో ఐడల్ వర్షిప్. ఆత్మ సత్యారాధనకి అంకితం. అంటే మనం సత్యారాధన అంటే మనం మన కాన్షియస్‌తోని మనం బిలీవ్ చేస్తూ మనల్ని మనం ఉండాలి. సో అది కాకుండా ఇది నాకు చాలా ఇబ్బందయ్యింది. కానీ ఒక 1, 2 ఇయర్స్ నేను దీన్ని వదులుకోలేకపోయాను. తర్వాత ఎప్పుడైతే నేను వన్స్ మెడిటేషన్ స్టార్ట్ చేయడం ఎక్కువ స్టార్ట్ చేశానో, ఆటోమేటిక్‌గా నా లోపల నుంచే విజ్డమ్ వస్తూ, నా లోపల నుంచే నేను నా సోల్, నా హార్ట్ ఏదైతే చెప్తుందో నేను దాన్ని ఫాలో అయితూ క్రమక్రమంగా నేను దీని నుంచి బయట రావడం జరిగిందనమాట. మరి ఇప్పుడు నేను ఎక్కడికి టెంపుల్స్‌కెళ్ళినా కూడా నా ఎక్కువ సమయాన్ని మెడిటేషన్‌కి మాత్రమే ఉపయోగించేవాడిని. ఐడల్ అనేది అసలు టెంపుల్స్ ఎందుకు క్రియేట్ చేశారు? ఈ ఐడల్స్ అనేటివి ఎందుకు క్రియేట్ చేశారు? వాటి యొక్క వెనుక ఉన్న అర్థం ఏంటి? మనం ఏం చేస్తున్నాం? ఈ దాంతో ఎందుకు అని. అది అలవాటయిన తర్వాత మన శాస్త్రాల్లో ఈ ఐడల్స్ అనేది మనకు ఇన్ హిందూయిజం 2 టైప్స్ ఆఫ్ పూజాస్ ఇస్ దేర్. వన్ ఈజ్ సాకార పూజ అండ్ సెకండ్ అనదర్ వన్ ఈజ్ నిరాకార పూజ. దీన్ని ఇన్ శైవ మతంలో ఏమంటారు అనంటే అంతర్లింగోపాసన, బహిర్లింగోపాసన. ఇప్పుడు శివ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 2 టైప్స్ ఉంటారు. వీళ్ళల్లో ఒకరికి మెడలో శివలింగం ఉంటుంది. ఇంకొకరికి శివలింగం ఉండదన్నమాట. వీళ్ళంతా కూడా రుద్రాక్షలు, విభూది రేఖలు, శివలింగం ఇవన్నీ ధరించి ఉంటారు. ఇంకొకరైతే ఇలాంటివేమీ ఉండదు. మెయిన్ ఎక్కువగా ఉన్నవాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు ఇలాంటి వాళ్ళంతా. అంటే దీని అర్థం ఏంటంటే, ఎవరైతే ఈ డివోషనల్ పాత్‌గా ఎవరైతే బహిర్లింగం అంటే నీ లోపలున్న కాన్షియస్ కాకుండా బయట ఉన్న కాన్షియస్, బయట ఉన్న కాన్షియస్ బయట ఉన్న ఐడల్‌ని పూజ చేస్తున్నారు. వాళ్ళు ఈ శివలింగాన్ని మెడలో ధరిస్తారనమాట. అంటే ఆ శివలింగం ఎవరి మెడలో అయితే ఉంటుందో వాళ్ళు ఐడల్ వర్షిప్ చేస్తున్నారు. దైవాన్ని బయట వెతుకుతున్నారు అని. ఇన్ హిందూయిజం ప్రకృతిలో దేన్నైనా పూజించొచ్చు అనుంది. ఈ సాకార పూజ అనే దగ్గరికొస్తే నువ్వు ప్రకృతిలో దేన్నైనా సరే, నువ్వు ఒక చిన్న డాట్ పెట్టి ఆ డాట్‌నే దైవంగా మీకున్న ఒక పవర్ ఏంటో తెలుసునా? మీ థాట్ పవర్ అండ్ మీ ఎమోషన్ పవర్ ఆహ్, తో మీరేదన్నా సాధించగలరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరే కిరణ్ అనుకోండి. మనందరం కూర్చొని కిరణ్, 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 కిరణ్ అని జెప్పేసి ఎప్పుడైతే మనం ఈ జపం చేస్తున్నామో లేదో లేని ఒక కిరణ్‌ని మనం థాట్‌లో కానీ, ఒక దైవాన్ని థాట్‌లో కానీ దానికి ఎమోషన్స్‌ని మనం జోడించినప్పుడు ఒక కాన్షియస్ లెవెల్‌లో ఏం జరుగుతుంది అనంటే నిజానికి కిరణ్ అనే దేవుడు ఉండడు. కానీ ఈ కాన్షియస్‌లో ఏమైతది అనంటే మన లోపలున్న అంతర్చైతన్యము. అదే సుప్రీం కాన్షియస్ కనుక ఓకే. వీడు సాటిస్ఫై అవ్వాలంటే కిరణ్ అనే ఒక దేవుడు కావాలి అని చెప్పి తన కాన్షియస్‌ని కిరణ్ లాగా మన మన థాట్స్‌లో ఏదైతే మనకు ఉందో, మనం ఎలాగైతే దాన్ని ఊహించుకుంటున్నామో, అలాంటి ఒక రూపాన్ని దానికి కొంత శక్తినిచ్చి, ఆ చైతన్యం అనేది మనకి ఇస్తారనమాట. ఆ యొక్క అలా ఒకతన్ని మనకు కిరణ్ అనే ఒక దేవుడిని అలా పంపిస్తారనమాట. సో, మనకు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే మన ఆలోచన విధానం అండ్ మన
భావ విధానం అంటే మన ఎమోషన్స్ ఈ రెండింటితోనే ముడిపడి ఉంది. అయితే బ్రహ్మాండ పురాణాల్లో ఒకటి శివుడు పార్వతికి ఒకటి చెప్తాడనమాట. ఏంటి అనంటే మనకి గ్రహాలు ఇవన్నీ మన మీద మనకు వేరియస్ బిలీఫ్స్ అనేవి ఉంటాయి కదా. వీటన్నింటిలో మనం చూస్తే పార్వతి క్వశ్చన్ అడుగుతుంది, స్వామి ఇవన్నీ ఉంది అంటే దేవి అజ్ఞానంతో అంటే ఎవరికైతే సంకల్ప శక్తి అంటే థాట్స్ కరెక్ట్ గా ఉండవు వాళ్ళకి మాత్రమే ఇవన్నీ. అదే ఎవరికైతే సంకల్ప శక్తి సరి అయిన ఆలోచన విధానం కలిగి దృఢమైన నిశ్చయం కలిగి తన పైన తనకు విశ్వాసం ఉన్న ఎవరికైనా సరే ఈ గ్రహాలు వాటి ఫలితాలు ఏవి వీళ్ళ మీద పని చేయవు. ఆ గ్రహము తనకి అనుగ్రహం అవుతుంది. ఎప్పుడైతే మీ యొక్క థాట్ లో కానీ వీటిలో కానీ ఇంబ్యాలెన్స్ ఉంటే ఈ గ్రహమే శని గ్రహం లాగా మిమ్మల్ని పట్టుకుంటుంది. సో మనం ఇక్కడ మార్చుకోవాల్సిందంతా కూడా మన థాట్ ప్రాసెస్. సో మనం ఎక్కడి నుంచి మన థాట్ ప్రాసెస్ ని మార్చుకొని మన లోపల ఉన్న సోల్ కాన్షియస్ ని మన లోపల ఉన్న చైతన్యాన్ని మనం గాని బిలీవ్ చేయగలిగినట్లయితే ఇంకా అంతకు మించిన దైవం అనేది ఏమీ లేదు. అయితే పూర్వకాలంలో ఈ ఋషులు అని వీళ్ళందరూ ఎందుకు పెట్టారు అని అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఋషిని తీసుకుందాం, అగస్త్య మహర్షిని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. సో ఇలాంటి ఋషులు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ధ్యానం చేసే ప్లేస్ లో అనేక సంవత్సరాలుగా అదే ప్లేస్ లో కూర్చొని ధ్యానం చేస్తారు. అయితే వీళ్ళు ఒకటి శిష్యుల ద్వారా ఆ యొక్క ఎనర్జీని కొన్ని తరాల వరకు ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ వస్తారు. అంటే తన లైఫ్ టైం అయిపోగానే తన శిష్యుడికి ఆ ఎనర్జీ మొత్తం ఇచ్చేసి, అంటే మనం పైకి వెళ్ళేటప్పుడు ఆ ఎనర్జీని కూడా తీసుకెళ్ళాం, దాన్ని ఇక్కడే వదిలిపెట్టాలి. అందుకని గురువులు ఏం చేసేవారంటే వాళ్ళ డిసైపుల్స్ కి ఇచ్చేసేవాళ్ళు. ఇంకా కొందరు ఏం చేసేవాళ్ళు అనంటే ఇక్కడ కొంచెం పాజిటివిటీ మార్చాలి, మనిషి మైండ్ సెట్ ని మార్చాలి అనే ఉద్దేశంతో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసేవాళ్ళు. ఆ శివలింగానికి ఏం చేసేవాళ్ళంటే వీళ్ళు చేసుకున్న ఈ తపో శక్తిని అంతా కూడా ఆ శివలింగంలో నిక్షిప్తం చేసి అంటే ఇన్సర్ట్ చేసేవాళ్ళు అనమాట. అలాంటి సమయాల్లో ఇప్పుడు శంకరాచార్యులు వారు ఆది శంకరాచార్య ఉన్నారు. ఇతను ఏం చేసేవారంటే అనేక ప్లేసెస్ లో తిరిగి లింగాలు కానివ్వండి శ్రీచక్రాలు కానీ ప్రతిష్ఠ చేసి తన యొక్క తపోశక్తిని అంతా కూడా అక్కడ పెట్టారనమాట. అందుకే పత్రిసారి ఏం చెప్పారు అని అంటే మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు మనం ఆ టెంపుల్స్ యొక్క ప్రాంగణంలో కూర్చొని ఎప్పుడైతే మన థాట్ స్టేట్ లోకి వెళ్తామో ఆటోమేటిక్ గా ఆ ఎనర్జీ మన కోసం ఇవ్వడం జరుగుతుంది అనమాట, మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట. అందుకోసం మన టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు విధిగా ధ్యానం చేయాలి. ఇంకా టెంపుల్స్ ఇస్ ఏన్షియన్ టెంపుల్స్ అనేటివి అవన్నీ కూడా ఒక గొప్ప శక్తి క్షేత్రాలు. పిరమిడ్స్ కానీ ఇవన్నీ కూడా బయట కంట్రీస్ లో ఉన్నాయి, బట్ మన ఇండియాలో ఎందుకు లేవు? వాళ్ళ నాగరికతలు మనం చెప్తున్నాం, బట్ మన ఇండియన్ నాగరికతల్లో సివిలైజేషన్స్ లో మనం ఎందుకు చెప్పట్లేదు అని అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని డివైన్ జామెట్రికల్ స్ట్రక్చర్స్ చూస్తున్నాం, క్రాప్ సర్కిల్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాం, మన ఇండియాలో ఎందుకు లేవు అంటే మన కల్చర్ లో వాళ్ళు దాన్ని ఇన్సర్ట్ చేసేస్తారనమాట. మన ఫుడ్ లో ఈ యొక్క ఫుడ్ లో కానివ్వండి మన యాక్టివిటీస్ లో కానివ్వండి మన అన్నింటిలో కూడా ఈ యోగ శాస్త్ర ప్రతి ఒక్కరిది కూడా మన కాన్షియస్ ని మర్చిపోయాం మనం. అండ్ మన మైండ్ తో మన జర్నీ చేస్తున్నాం. డైలీ మనం పొద్దున్న లేచినప్పటి నుంచి మన థాట్స్ తోనే మన మనసుతో మనం ప్రయాణం చేస్తాం. సో ఇక్కడ మార్చాలి. అందుకే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక తులసి చెట్టు ఉంది, దాని చుట్టూ తిరుగుతూ ఉండే ఒక వైబ్రేషన్ అందులో నుంచి మనం మారుతూ ఉంటుంది. అదే విధంగా టెంపుల్స్ లో ఈ ప్రదక్షిణలు అని పెట్టారు. ఇలాంటివన్నీ కూడా ఏంటి అంటే మనం ప్రదక్షిణ చేసేటప్పుడు చెయ్యంగా ఆ ఒక థాట్స్ అనేటివి తగ్గుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొకటి ఏం చేశారంటే వాళ్ళు స్ట్రిక్ట్ గా రూల్స్ ఎలా పెట్టారు అని అంటే దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎలాంటి ఆలోచన చేయరాదు. అంటే ఐ మీన్ ఎలాంటి చెడు ఆలోచనలు రానివ్వకుండా మనసుని దైవం మీద లగ్నం అంటే ఓన్లీ అక్కడ ఉన్న మూర్తి పైన పెట్టండి అని చెప్పారనమాట. అంటే ఏంటి అని అంటే ఏదైనా కానీ మనం ఒక దాని మీద మన కాన్సన్ట్రేట్ మనం ఆలోచన పెడితే అక్కడికి మన కాన్షియస్ వెళ్తుంది. దాంతో మన ఆలోచన విధానం అనేది బ్రేక్ అయ్యి ఇదంతా కూడా ఏన్షియంట్ గురువుస్ ఏం చేశారు అని అంటే యోగ శాస్త్ర అనే దాన్ని ప్రతి దాంట్లో జోడించడం జరిగిందనమాట. సో మనం అందరం కూడా మన యొక్క లాస్ట్ స్టేట్ ఏంటంటే ఈ యోగ శాస్త్రం ద్వారా మనల్ని మనం తెలుసుకోవడం, మన కాన్షియస్ ని మనం అండర్స్టాండ్ చేసుకొని మన ఒక కాన్షియస్ గా మన కాన్షియస్ లీవింగ్ కోసమే మనకి ఇవన్నీ పెట్టడం జరిగింది. నేను రీసెంట్ గా పళని టెంపుల్ వెళ్ళాను. పళని టెంపుల్ లో 7 days గడిపాను.
ఎందుకు అంటే ఓన్లీ ఫర్ మెడిటేషన్, నాట్ ఫర్ పూజ. నేను టెంపుల్లోకి వెళ్ళి ఒక దగ్గర కూర్చునేసి మెడిటేషన్ చేసుకున్నా. పొద్దున 5కి వెళ్ళేవాడిని, రాత్రి 10కి కొండ దిగేవాడిని. ఒకప్పుడు ఎప్పుడైనా లాంగ్ అవర్స్ తర్వాత మెలుకువొస్తే అప్పుడు వెళ్ళి కొంచెం ప్రసాదం తినేసి మళ్ళీ అలాగే కొంచెం వాటర్ తాగేసి అలాగే ఉండిపోయేవాడిని. ఎందుకు అనంటే మనకు అర్థమవుతుంది. అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి కొన్ని కొన్ని ఏన్షియంట్ టెంపుల్స్ లో వాళ్ళ యొక్క ఎనర్జీ అనేది ఇన్సర్ట్ చేశారు. కానీ మనం ఏం చేస్తాము అనంటే వాటన్నిటిని వదిలేసి వాటిని పూజలు చేయడం గాని, వీటి పట్ల గాని మన యొక్క ఆసక్తి చూపిస్తున్నాం. సో మనకని కాదు. వన్స్ టైం పత్రి సార్ చెప్పారు. మన కల్చర్ ని మనం రెస్పెక్ట్ చేయాలి. అలా అని చెప్పేసి విగ్రహాలను పూజించడం కాదు. మనం మన కల్చర్స్ ని, మన రిలీజియన్స్ ని మనం మనం పాటిస్తూనే మనం మన లోపల దాన్ని మనం తెలుసుకోవాలి. ఆ రూట్ తెలుసుకోవాలి. మరి ఏదన్నా చూడండి, మీరు హిందూ ధర్మశాస్త్రాలు ఏ ప్రాసెస్ ఎత్తుకున్నా బ్రెత్ తో కనెక్ట్ చేస్తారు. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పూజా విధానాలు ఉన్నాయి. ఇందులో పుణ్యాహవచనం అని ఉంటది. ప్రాణ ప్రతిష్ఠ అని ఉంటుంది విగ్రహాలకి కూడా. అంటే ఏంటి అంటే అక్కడ కొన్ని ప్రతిష్ఠ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని బ్రెత్స్ తో చేస్తారనమాట. ఒక బ్రెత్ తీసుకొని ఆ బ్రెత్ ద్వారా ఆ యొక్క మూర్తి యొక్క ఆ ఆ యొక్క గాడ్ యొక్క కాన్షియస్నెస్ ఆ ఐడల్ లోకి వెళ్తున్నట్లుగా వాళ్ళు చేస్తారనమాట. అండ్ మన తిరుమల, ఈ తిరుమలలో ఏ ప్రోగ్రామ్ ఏ ఒక కార్యక్రమం చేసినా ఫస్ట్ ఒక మంత్రం చెప్తారు. అది ఏంటి అనంటే సారీ మర్చిపోయాను. సో అట్లా ఏంటి అనంటే మనకు ఏం చేసినా అంటే తనని తాను నారాయణుడిగానే స్వీకరిస్తారనమాట. అంటే నా ముందున్న మూర్తి కాదు, నా లోపల ఉన్నది మూర్తి అని అనమాట. సో అలా ఏంటి అని అంటే ఎప్పుడైతే మనము ప్రతిదీ కూడా మన నుంచే అండ్ ఈ పూజా విధానాలు ఇవన్నీ కూడా ఫస్ట్ స్టెప్ అన్నమాట. అంటే నెక్స్ట్ స్టెప్ కి అంటే ఇప్పుడు నేను సాకార అండ్ నిరాకార. మనం సాకార అంటే దాటితేనే నిరాకారానికి. మనం ఎప్పుడైతే మనం ధ్యానం చేసుకున్నామో మనం నిరాకారంలోకి వస్తాం. మనకు ఐడల్స్ తో వీటితో అవసరం లేదు. అట్లా అని చెప్పేసి అవి రాంగ్ అని చెప్పలేం మనం. పత్రి సార్ ఒకసారి చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు. ఆమ్, మనం చేసే ఎన్నో బ్యాడ్ హ్యాబిట్స్ కన్నా కూడా పూజా విధానం అనేది కరెక్టే, బెటర్. కానీ దానికన్నా అత్యున్నతమైన మార్గం ధ్యానం. మనం అక్కడ ఇండైరెక్ట్ గా తీసుకునేది ఇక్కడ డైరెక్ట్ గా తీసుకుంటాం. సో అందువల్ల దైవాన్ని ఆ యొక్క ఒక గాడ్ ని మన ఏదైతే మన క్రియేటర్ ఉన్నారో దాన్ని ఒక్క దాంట్లో మాత్రమే చూడకుండా అన్నింటిలో చూడాలి అనే ఉద్దేశంతోనే బద్రిసారి ఈ ఐడల్ వర్షిప్ ఎన్నో సార్లు మన రీసెంట్ గా కూడా నేను కూడా చూసా ఇన్ పిఎస్ఎస్ఎం లో 18 ప్రిన్సిపల్స్. ఈ ప్రిన్సిపల్ కొన్ని కొన్ని దగ్గర ఈ ప్రిన్సిపల్ తీసేస్తారు. నేను రీసెంట్ గా గమనించింది. అంటే మనం ఒకసారి ఒక పర్సన్, నేను పేరు చెప్పను, పత్రి సార్ అడిగారనమాట. సార్ ఇది ఒక్కటే ప్రాబ్లం అయింది తీసేయండి అని చెప్తే సార్ దానికి చెప్పిన ఆన్సర్ ఏంటి అని అంటే, నాన్న మనం తెలిసిందానే మనం చెప్తాం, ఎవరో ఒకరి కోసం మన నియమాన్ని మనం మార్చుకోం. నాకు తెలిసింది నేను చెప్పాను, నీకు ఇష్టం ఉంటే ఫాలో అని చెప్పారు. సో అండ్ రీజనల్ గా కొన్ని చోట్ల డివోషనల్ ప్లేసెస్, కానీ మనం అంటే ఇన్ డివోషనల్ ప్లేసెస్ కూడా మనకు డివోషనల్ 2 టైప్స్ అని చెప్పాం, సాకార అండ్ నిరాకార. అండ్ అప్డేటెడ్ వర్షన్ అన్నమాట. మనం ఎవరైతే ఉన్నామో మన మెడిటేటర్స్ ఎవరైతే ఉన్నామో మన ధ్యానం ఏదైతే చేస్తున్నామో అప్డేటెడ్ వర్షన్. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ కి థర్డ్ స్టెప్ కి వెళ్ళాలంటే ఫస్ట్ స్టెప్ ని దాటేయాలి. మన మెట్లు ఉన్నాయి, ఒకటో మెట్టు మీద ఉన్న కాలు తీసేస్తేనే రెండో మెట్టు మీద కాలు పెట్టగలం. ఇంకో కాలు కూడా తీసి రెండో మెట్టు మీద పెడితేనే మనం ఆ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ మీద ఉంటాం. కానీ మనం ఏంటి అని అంటే ఇది ఫస్ట్ స్టెప్ కరెక్ట్ కాదు, రైట్ ఆర్ రాంగ్ అని అంటే ఫస్ట్ స్టెప్ ఈజ్ రైట్. నువ్వు ఎప్పుడైతే ఫస్ట్ స్టెప్ మీద ఉన్నావో, మొదటి మెట్టు మీద ఎప్పుడైతే ఉన్నావో అది రైటే. ఈ మొదటి మెట్టు ఏంటి, రెండో మెట్టుకి మూడో మెట్టుకి ఆ పైన ఉన్న మెట్లన్నిటికీ బేస్. దీని యొక్క స్ట్రెంత్ మీద సెకండ్ మెట్టు, రెండో మెట్టు, మూడో మెట్టు, పై మెట్లన్నీ నిల్చొని ఉన్నాయి. ఇది బేస్ మనకు. సో ఐడల్ వర్షిప్ కూడా అండ్ మన ఏవైనా కూడా కల్చరల్ మన యొక్క డివోషనల్ యాక్టివిటీస్ అన్ని కూడా బేస్. ఎందుకంటే అక్కడ ఇండైరెక్ట్ గా యోగా శాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేశారు.
ఇక్కడ మనం డైరెక్ట్ గా యోగ శాస్త్రంతోనే మనం సబ్జెక్టివ్ గా తీసుకుంటున్నాం. అక్కడ మనం ఆబ్జెక్టివ్ గా మనం పని చేసాం, ఆబ్జెక్టివ్ గా వర్క్ చేసాం, ఆబ్జెక్టివ్ గా ఎనర్జీ రిసీవ్ చేసుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి మనం సబ్జెక్టివ్ గా ప్రాక్టీస్ ద్వారా మనకు వేమన ఒక పోయం చెప్పాడు. కల్లగురుడు కట్టు కర్మ చేయంబు, మధ్య గురుడు గట్టు మంత్ర చేయంబు, ఉత్తముండు స్థాపించు యోగ సామ్రాజ్యము, విశ్వదాభిరామ వినురవేమ. ఐ మీన్ కల్లగురుడు అంటే ఫండమెంటల్ ప్రైమరీ గురు. ఇతను ఏం చేస్తాడు అంటే కర్మ చేయంబు అంటే మన చేత పనులు చేయిస్తూ స్టార్ట్ చేస్తాడు అనమాట. అంటే ఏంటంటే బాబు నువ్వు ఈ పని చేసుకో, ఈ ఒక పూజ చెయ్యి, ఆ ఒక పూజ చెయ్యి, ఈ యజ్ఞం చెయ్యి, ఈ యాగం చెయ్యి అన్నట్లుగా మనల్ని ఆ కర్మతో, అంటే మనం ఒక కర్మ అంటే ఏంటి, ఫిజికల్ గా మన చేత కొన్ని చేయిస్తూ ఉంటారు అనమాట. ఇతను ఫస్ట్ గురు, ప్రైమరీ గురు. అండ్ మిడిల్ గురు ఇప్పుడు మైండ్ మనకి ఎక్కడ పోయింది, ఫిజికల్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు అంటే మెంటల్ లెవెల్ కి వచ్చాడు. మంత్ర చేయంబు, మధ్య గురుడు గట్టు మంత్ర చేయంబు మీన్స్ మంత్ర అంటే మంత్ర మీన్స్ చాంటింగ్ కాదు, థాట్ లో జనరేట్ చేసేది అనమాట మంత్ర. సో మంత్ర తనునాత్ర అయితే ఇది తంత్ర, మనునాత్ర అయితే ఇది మంత్ర అని చెప్పారు పత్రి సార్. ఆ ఇందులో మనకు ఈ మంత్ర చయము అని మీన్స్ మైండ్ తో చేసేది, అంటే రామ అనేది నోట్ తో పలికేది కాకుండా మైండ్ తో చేసేది అనమాట. సో ఇలాగా కొందరు గురువులు ఏంటంటే మంత్రంతో, కొంచెం మంది పీఠాధిపతులు మంత్రశాస్త్రం మీద వాళ్ళ యొక్క గురు పరంపరలతో వాళ్ళకి ఇవ్వడం జరిగింది అనమాట. వాళ్ళు దాన్ని అలా ప్రాక్టీస్ చేస్తూ వస్తూ ఉంటారు. దీని ద్వారా కొన్ని బెనిఫిట్స్. ఉత్తముండు స్థాపించి యోగ సామ్రాజ్యం అంటే హైయెస్ట్ గురువు ఏం చేస్తాడు అంటే ఈ యోగ సామ్రాజ్యం మీన్స్ ఈ యోగా కింగ్డమ్ ని స్థాపిస్తాడనమాట. దీన్ని మొత్తం కూడా అసలైన ఈ బేస్ అన్నింటికి మూల కారణం అంటే ద ఫండమెంటల్ ఎక్కడైతే మనకు మొత్తం ఆల్ క్రియేషన్ అండ్ ఆల్ ఎక్కడైతే క్రియేట్ జరిగిందో దాంతో డైరెక్ట్ గా మనల్ని కనెక్ట్ చేస్తారనమాట. సో అందుకని ఈ యొక్క 3 టైప్స్ ఆఫ్ గురువు మనకు ఉంటారని వేమన గారు మనకు చెప్పారనమాట. సో ఈ యొక్క మనం చూసుకున్నట్లయితే నాకు ఎంతో ఇబ్బంది పడినప్పటికీ కూడా నేను ఓన్లీ వన్ థింగ్ నేను చేసింది ఏంటి అని అంటే మెడిటేషన్ ఎక్కువ పెంచుకోవడం. మెడిటేషన్ ఎక్కువైతే ఎప్పుడైతే పెంచుకున్నానో నాకు లోపల ఉన్నవి అర్థమైంది. నేను లలితా సహస్రనామ స్తోత్రం రెగ్యులర్ గా చదివేవాడిని. అందులో ధ్యానం చేస్తున్నప్పుడు నాకు బాగా గట్టిగా ఒకటి వచ్చింది, అంతర్లింగ సమారాజ్య బహిర్ముఖుస దుర్లభ అనేది. అంటే అంతర్లింగం అంటే నీ లోపలికి వెళ్ళి నువ్వు చూస్తే తప్ప, బహిర్ముఖుసు దుర్లభ అంటే నీకు బయట ఎంత వెతికినా కనిపించదు. నేను మెడిటేషన్ కి రావడానికి కారణం అదే. బయట నేను ఎన్నో చేశాను. నేను యాక్చువల్ గా మా ఫ్యామిలీ అంతా కూడా నాన్ వెజిటేరియన్స్. నేను ఓవర్ నాన్ వెజ్ కన్సెప్షన్ చేసేవాడిని. అయితే నేను వెజిటేరియన్ అవ్వడానికి కారణం కూడా ఈ డివోషన్ కోసమే. ఒక రోజు వచ్చి నువ్వు పూజలు బాగా చేస్తున్నావు, మా పిన్ని వచ్చాడు, నువ్వు పూజలు బాగా చేస్తున్నావు మళ్ళీ ఏంటి నాన్ వెజ్ ఇలా అని చెప్పేసి. అయితే ఆ ఒక్క క్షణంతోనే అవును కదా, నేను ఇలా చేస్తూ ఇలా మానే ఉండడం ఏంటి అని చెప్పేసి ఆ క్షణమే నేను కమిట్మెంట్ గట్టిగా తీసుకున్నాను. ఈ క్షణం నుంచి నేను నమ్మిన ఆ వెంకటేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో అందుకోసం నేను ఈ ఈ క్షణంతో నేను చేసేస్తున్నా, స్టాప్ చేసేస్తున్నానని వెజిటేరియన్ గా మారాను అనమాట. సో అప్పటి నుంచి నా లోపల తపన. మరి అతని కోసం మానేసాం, మరి అతను కావాలి కదా. అతను కావాలంటే 9 మంత్స్ పట్టింది నాకు. అప్పటికి నేను ఎన్నో సార్లు, అంటే మాది తిరుపతి పక్కనే, సో రెగ్యులర్ గా తిరుపతికి వెళ్తూ వచ్చేస్తూ ఉండేవాడిని అనమాట. ఈవెన్ నేను ఏ టెంపుల్స్ కూర్చున్నా సరే ఆ నేను నాకు మైండ్ లో మొత్తం ఆ ల్యాండ్ కానీ, ఆ ల్యాండ్స్కేప్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ విత్ ఇన్ నా హ్యాండ్ తోనే మొత్తం స్ట్రక్చర్ గీసేసేవాడిని. ఎక్కడెక్కడ ఏ విభాగాలు ఉన్నాయి, ఏ కింగ్స్ ఏ గోపురం కట్టారు మొత్తం నాకు ఐడియా ఉంది. అలా అలా అంత డీప్ గా వెళ్ళిపోయేవాడిని నేను. కానీ వన్స్ మెడిటేషన్కి వచ్చింది అర్థమైంది. సో మనందరినీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెంపుల్లోకి వెళ్ళి ఒక పౌర్ణమి రోజు నిద్ర చేయమంటారు, అమావాస్య రోజు నిద్ర చేయమంటారు, ప్లస్ సముద్రంకి వెళ్ళి స్నానం చేయమంటారు. ఎందుకు? టెంపుల్స్ పక్కన ఎందుకు నదులు ఉన్నాయి? నదులు ఉన్న చోట ఎందుకు టెంపుల్స్ కట్టారు? మరి ఇప్పటికీ కూడా తంజావూరు యొక్క టెంపుల్ యొక్క పైన గోపురం, అది ఆ స్టోన్ ఎక్కడా ఉండదు. మరి అంత హైట్ కి 200+ ఫీట్స్ కి దాన్ని ఎలా తీసుకెళ్లారు? అది ఓన్లీ 1 స్టోన్ తోనే చేశారు. మరి ఎలా ఎవరు
అలా ఎన్నో ఓన్లీ ఎనర్జీతోనే వర్క్ చేశారు. దాన్ని మన మహావతర్ బాబాజీ గారి గురువు గారైన భోగనాథ్ సిద్ధర్ అతను యొక్క గైడెన్స్ తో ఆ టెంపుల్ యొక్క పైన కింద ఉన్న దాన్ని పైకి టెలిపతిక్ గా మెసేజ్ వచ్చి దాన్ని చేశారనమాట. తన నుంచి చైనా నుంచి వచ్చిన తన శిష్యునితో అది అక్కడ పెట్టించారనమాట. రీసెంట్ గా నేను వెళ్ళిన పళని టెంపుల్ కూడా ఆ ఆ సాక్షాత్ స్వయంగా తనే ఆ యొక్క స్ట్రక్చర్ ని, ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి మురుగన్ని చేసి తన యొక్క ఎనర్జీస్ ని అందులో పెట్టి దానికి అతను ఒక తన ఎనర్జీతో ఉన్నాడనమాట. మనం ఆ టెంపుల్ కి వెళ్ళి ఇవన్నీ చేస్తే ఎలా? మనం పూజలు చేస్తే ఎలా? ఆ పర్పస్ ఏంటి? పూజలు చేయడానికి పర్పస్ పెట్టారా? మరి పూజలే చేస్తే మరి వాళ్ళెందుకు పూజలే చేసి దాని సాక్షాత్కారం పొందొచ్చు కదా! మళ్ళీ ఎందుకు? వై అతను ఎందుకు ఆ స్టాచ్యూ చేసి అక్కడ కూర్చొని సాధన చేశాడు? మెడిటేషన్ చేశాడు. కొన్నేళ్ల పాటు అక్కడే ఉండిపోయి ఎవరు ఆహ్, కింద స్టాచ్యూ కింద ఒక చిన్న గుహని ఏర్పాటు చేసుకొని అక్కడే ఉండిపోయాడు తను. మరి ఎందుకు? బికాస్ ఆఫ్ వాళ్ళు ఉండరు. మనకు కనిపించరు. అండ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ కోసం వాళ్ళు ఏదైతే వాళ్ళు ఎనర్జీ ఇచ్చారో, ఎనర్జీ రిసీవ్ చేసుకున్నారో దానంతా కూడా అలాంటి ఐడియల్స్ లో వాటిల్లో పెట్టేసి వెళ్ళారు. మనం అలాంటి టెంపుల్స్ కి వెళ్ళి మెడిటేషన్ బాగా చేయాలి. ప్రతి గుడిని ధ్యానాలయం చేయాలని పత్రి సార్ ఎందుకు చెప్పారంటే అందుకే. అవి దేవాలయాలు కాదు ధ్యానాలయాలు అని చెప్పారు సార్. మన టెంపుల్స్ అన్ని మెడిటేషన్ కోసం వెళ్తాం మనం. టెంపుల్స్ కి వెళ్ళొద్దని పిఎస్ఎస్ఎం లో చెప్పలేదు. బట్ పర్పస్ ఏంటి టెంపుల్స్ కి వెళ్ళేది? ఆ యొక్క టెంపుల్ ని ఏ ఉద్దేశంతో కట్టారు? ఆ ఉద్దేశంతో మనం వెళ్తాం. ఆ ఉద్దేశంతోనే కనెక్ట్ అవుతాం. ఆ ఉద్దేశం కోసమే మనం ధ్యానం చేస్తాం. అందుకే పత్రి సారు ఎన్ని టెంపుల్స్ ఉన్న ప్లేసెస్ లో ధ్యాన యజ్ఞాస్ కండక్ట్ చేస్తూ అక్కడున్న ఆ కాన్షియస్ ని మనం తీసుకోవడానికి మనకు ఎన్నో ఆపర్చునిటీస్ మనకు ఇచ్చారు ఈ పిఎస్ఎస్ఎం లో. సో టైం ఉందా? సో అందుకోసం మనం ఏం చేస్తాము అని అంటే మనల్ని మనం ధ్యానంలోకి మనం వెళ్ళాలి. మనల్ని మనం బిలీవ్ చేస్తే సరిపోతుంది. ఈ యొక్క ఎనర్జీ పాయింట్స్ అన్నింటినీ మనం మన ఎవల్యూషన్ కోసం మనం తీసుకోవాలి. సో మీ అందరూ కూడా ఇది కొంచెం ఆలోచించి దీని మీద మీరు కూడా కొంచెం రీసెర్చ్ చేసి టైం వేస్ట్ చేసుకోకుండా బద్రిసార్ ఎందుకు అంటే మెయిన్ రీజన్ ఏంటి అని అంటే టైం సేవ్ కోసం. ఇవన్నీ ఎంతో గంటల కొద్ది చేసేది ఈ ఒక మెడిటేషన్ తో త్వరగా ఈజీగా రిసీవ్ చేసుకోవచ్చు అని చెప్పారనమాట. సో సార్ ఒకసారి అన్నారనమాట ఐడల్ వర్షిప్ ఎందుకంటే టైం వేస్ట్ అవుతుందయ్యా, నార్మల్ గా ధ్యానం చేసుకోండి దానికన్నా ఎక్కువ బెనిఫిట్స్ పొందుతారు అని చెప్పారనమాట. సో ఆ మనం ఎంతో శ్రమించి చేసే వీటి కన్నా కూడా డైరెక్ట్ గా దానికన్నా అప్డేటెడ్ వర్షన్ అయిన ఈ యొక్క మెడిటేషన్ ని కానీ మనం చేసినట్లయితే మనకు చాలా బెనిఫిట్స్ మనకు ఈ మెడిటేషన్ లో మనం ఏ పర్పస్ తో అయితే మనం పూజలన్నీ చేస్తున్నామో ఆ వాటికన్నా కూడా ఎక్కువ బెనిఫిట్స్ దానికి మనకు ఊహించని బెనిఫిట్స్ మనకు ఈ ధ్యానం ద్వారా మనం పొందుతాం. థ్యాంక్ యూ. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ కిరణ్. ఎవరికన్నా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి లేదా చాట్లో అన్నా పెట్టండి, మెసేజ్ చేయండి. ఓకేనా? అండ్ రెండు పాయింట్స్ ని చాలా క్లియర్ గా అంటే ఒకటి వచ్చి ఐడియల్ వర్షిప్ అండ్ ఇంకోటి మెడిటేషన్ అక్కడ ఎందుకు చేయాలని చెప్పేసి చాలా బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ కూడా ఎప్పుడు అనేవాళ్ళు ఇలాగా విగ్రహాలు అన్నవి పూజకి కాదు స్ఫూర్తికి, అంటే మనం కూడా అంత చేసి ఆ ఎనర్జీస్ ని మనం సంపాదించుకోవాలని చెప్పేసి ఆ ఇన్స్పిరేషన్ రావడానికి వాటికి ఏదో చేయడానికని కాదు. మనం ఆ స్టెప్ దాటేసాం కాబట్టి సో మనం ఇంకా టెంపుల్స్కి వెళ్ళి ఇంకా మెడిటేషన్స్ చేయడం, అక్కడ మనం కూడా వాటి ఎనర్జీస్ తీసుకోవడం అలాంటివి మనం ఎక్కువ చేస్తుంటాడు. అందుకే ఆయన ఇంకోటి లివింగ్ మాస్టర్స్ కూడా వర్షిప్ చేయొద్దని చెప్పారు. అందుకే ఆయన ఎప్పుడు కాలు పట్టుకున్న కొట్టేసేవాడు. సో ఎందుకంటే అది మెయిన్ రీజన్. ప్లస్ ఆయన ఎప్పుడు లైక్ నేను చెప్పానులా ఎప్పుడు ఆయన బుద్ధుడు చెప్పాడో లేదా రమణ మహర్షి చెప్పారో అని చెప్పేసి వేరే వాళ్ళకే చెప్పేసేవాళ్ళు ఆయన కనిపెట్టినా కానీ. సో అలా అలాంటి ఒక సెల్ఫ్ లెస్ కింద మనం అందరం తయారైతే మనం యూనివర్స్ లో ఒక భాగం అవుతాం. అప్పుడు మనం
మనలో ఉన్న ఎనర్జీ విశ్వశక్తి కనెక్ట్ అవుద్ది. అది ఆయన చెప్పిన చాలా మంచి ప్రిన్సిపల్ ఇది. అందరూ అంటే బయట నుంచి చూడడానికి ఏదో జస్ట్ విగ్రహారాధన, టెంపుల్స్‌కెళ్ళకూడదేమో అది ఇది అని కొంచెం డౌట్ ఉంటది. సో, మీ అందరికీ కిరణ్ అది క్లారిఫై చేసేసాడు. సో, ఇంకేమన్నా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. లేదంటే మెసేజ్ చేయండి చాట్‌లో. సో, థాంక్ యూ వన్స్ అగైన్ కిరణ్. థ్యాంక్ యూ. ఓకే. మణిదీప్ థాంక్ యూ కిరణ్ ఫర్ బ్యూటిఫుల్ సెషన్ అని పెట్టారు. ఓహ్! హ్యాండ్ రైజ్ చేయండి ఎవరైనా మాట్లాడాలి. హాయ్ కిరణ్. హలో. గోకుల్ హాయ్. దిస్ ఈజ్ ఇందు అక్క ఫ్రమ్ కర్నూల్. సో చాలా అంటే చాలా బాగా చెప్పారు. విగ్రహారాధన ఎందుకు చేయకూడదు? ఫస్ట్ మీరు ఎలా వచ్చారు డివోషనల్ గా వచ్చి, సో ఎందుకు విగ్రహారాధన వద్దన్నారు? అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ వచ్చారు. మీరు ఏం చెప్తారా అని నేను క్యూరియాసిటీగా వెయిట్ చేశాను యాక్చువల్ గా. నాకు తెలుసు కదా మీరు చాలా డివోటెడ్ అని, బట్ దాన్ని ఎలా మీరు యాక్సెప్ట్ చేశారు? అంటే స్పిరిచువల్ గా, ఆధ్యాత్మికతగా వైపుగా, ఈ మెడిటేషన్ వైపుగా అనేది తెలుసుకోవాలని ఉండింది. సో ఇవాళ ఈ సెషన్ ద్వారా నేను తెలుసుకోగలిగాను అనమాట. సో సూపర్ వండర్ఫుల్ సెషన్ కిరణ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. జయశ్రీ గారు థ్యాంక్ యూ చెప్తున్నారు. ఓకే. థ్యాంక్ యూ ఇంకా మేడం. ఇంకా ఎవరు హ్యాండ్ రైజ్ చేయకపోతే మనం ఇక్కడితో క్లోజ్ చేసుకుందాం. సో, ఒక 1 మినిట్ చూస్తాం. అవును. మెయిన్ మనకి చాలామంది ఇప్పుడు మెడిటేషన్‌లో ఎంటర్ అయినోళ్ళందరూ ఎక్కువ ముందు డివోషనల్ లేదంటే గుళ్ళకెళ్ళి పూజలు చేసేసి, ఆ టైప్ నుంచి వచ్చినోళ్ళు. ఎందుకంటే అదే ముందు స్టేజ్ కాబట్టి. సో, మనం ఎప్పుడు ఫస్ట్ మెట్టు ఎక్కాకే సెకండ్ మెట్టు ఎక్కుతాం. కానీ ఫస్ట్ మెట్టు ఎక్కాక సెకండ్ మెట్టు మీద దృష్టి ఉండాలి కానీ ఫస్ట్ మెట్టు మీద ఉండకూడదు. సో, సేమ్ ఆళ్ళందరూ ఆ పాత్ నుంచి వచ్చాం. కిరణ్ కూడా వేరే ప్రిన్సిపల్ సెలెక్ట్ చేశాడు. కానీ కుదరక తనకి కనెక్ట్ అయిన ప్రిన్సిపలే ఈరోజు తీసుకున్నట్టు అనిపించింది. యెస్. ఎస్. గోకుల్ నువ్వు అన్నట్టుగా ఖచ్చితంగా మనం ఆ పాత నుంచి ఈ పాతకి రావాల్సిన వాళ్ళమే. ఆ స్టెప్ ఎక్కి రావాల్సిన వాళ్ళమే. ఇందాక కిరణ్ స్టెప్స్ ఇట్లా ఎక్కుతూ రావడం ఇదనేది అనేది చెప్పారు కదూ. షూర్ గా నేను కూడా అలాగొచ్చిన దాన్నే. అలా డివోషనల్ గా దట్ యాజ్ ఎ లేడీస్ గా ఇంకా ఇంకా ఎక్కువగా చేస్తాం. ఇంకా ఎక్కువగా ఉంటుంది అది ఆ పూజలు అవన్నీ చేయడం అదంతా కూడా. కాకపోతే ఇప్పటికి కూడా నేను అదేం మూఢనమ్మకం అది కూడా ఏం చెప్పను. అలాగే ఏమనను. మనకు పత్రి సార్ నేర్పించారు ఒకటి. నో కామెంట్, నో జడ్జ్‌మెంట్. ప్రతిదీ మనం యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి. సో, అలా యాక్సెప్ట్ చేసుకునే మనం వెళ్ళిన మెట్టు ఎంత కరెక్ట్, దట్ నేను టెస్ట్ చేసుకుంటున్నది. ఇంకా ఎలా ఎక్కాలి? ఇంకా ఎలా ముందుకెళ్ళాలి ఈ స్పిరిచువాలిటీలో అనేది సో, మనకు నేర్పిస్తూ వచ్చారాయన. ఈ 18 ప్రిన్సిపల్స్ మనం చేస్తే చాలు. అంటే ఎలాగైతే భగవద్గీత 18 అధ్యాయాలతో ఉందో, అలాగే శ్లోకాలను మళ్ళీ తీసుకొని ఆయన మళ్ళీ మనకు ఎక్స్‌ప్లనేషన్ అంటూ ఇచ్చారు. అప్పుడు కానీ భగవద్గీత గురించి అర్థం కాలేదు. దా దాని నిజమైన వివరణ ఏంటో. సో, ఇప్పుడు అర్థమవుతూ వస్తోంది. సో అండ్ భగవద్గీత తర్వాత ఇంకొకటి దాని ఎక్స్టెన్షన్ ఇంకొకటి ఉంది, ఉత్తర గీత అని. ఇది కంప్లీట్ ఉత్తరగీత 5 అధ్యాయాలు ఉంటుంది. ఇది కంప్లీట్ అబౌట్ మెడిటేషనే ఉంటుంది. యోగ శాస్త్రం ఆ! గురించే ఉంటుంది. ఇందులో ఉంటుంది. సేమ్ కృష్ణ అండ్ అర్జున వీళ్ళిద్దరి మధ్య యెస్. కాన్వర్సేషన్ అది. కరెక్ట్. కరెక్ట్. సో, మనకి వాటన్నింటి సారాంశం అంటే నేనేం చెప్పబోతున్నానంటే భగవద్గీత, సో మీరేదైతే ఉత్తర గీత ఇవన్నీ చెప్పారో మనం అనుకుంటుంటామో అప్పుడు ధ్యానంలోకి రాకముందు వాటన్నింటి సారాంశాన్ని తీసుకొచ్చి సింపులైజేషన్ చేసి ఈ 18 ఆదర్శ సూత్రాలుగా ఇచ్చేసారాయన. వీటిని పాటిస్తే చాలురా మీరు ఇంకా మీ లైఫ్ మీ చేతుల్లో వచ్చి హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి. అండ్ పిఎస్ఎస్ఎం లో ఉన్న పతంజలి ప్లస్ బుద్ధ ప్లస్ కృష్ణ, ఎస్. ఆల్ పిఎస్ఎస్ఎం ప్రిన్సిపల్స్ పతంజలి, బుద్ధ అండ్ కృష్ణ ఈ ముగ్గురు నుంచే తీసుకున్నవి.
హ్మ్. హ్మ్. 95% వీళ్ళ ముగ్గురు నుంచే ఉంది వచ్చినవి. 18 ప్రిన్సిపల్స్ కానీ 13 గైడింగ్ లైన్స్ కానీ అన్ని. హ్మ్. కరెక్ట్. సూపర్బ్. హ్మ్. గాంధీజీ దీపిక ఆల్సో అంట. దీపిక చెప్తున్నారు. ధామ్. వండర్ఫుల్ సెషన్ కిరణ్. హైలైటెడ్ ఆన్ యువర్ పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ అండ్ రెఫరెన్సెస్ వెర్సెస్ ఫ్రమ్ వేమన అని చెప్పేసి. థాంక్ యూ దీపిక. యెస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే. గోకుల్. జియోమి అని ఉన్నారు. హ్మ్. నేను మీకు అన్‌మ్యూట్ చేస్తాను. మీరు హ్యాండ్ రైజ్ చేయలేకపోతే. అన్‌మ్యూట్ చేసుకోండి. జియోమి అని చెప్పేసి. మీ పేరేంటి? హలో సార్. హలో సార్, నా పేరు మనోజ్ సార్, ఫ్రమ్ కర్నూలు డిస్ట్రిక్ట్ డోన్. ఓకే. ఎస్ సార్, చెప్పండి సార్. చెప్పండి. సార్ ఏం లేదు, చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు మనకి యాక్చువల్ గా విగ్రహారాధన ఉంది, జపం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా సార్. ఎస్ సార్. అంటే మనము వీటి ద్వారా పరమాత్మను చేరుకోలేమా? సార్ ఇప్పుడు నేను చెప్పాను కదా సార్, 2 టైప్స్ ఉంటుంది, సాకార అండ్ నిరాకార. సాకార ఎందుకు చేస్తాము అంటే నిరాకారకి. ఇప్పుడు ప్రతిసారి ఏంటంటే మనకు పుణ్య ఫలితాలు అనేటివి యాడ్ అవుతాయి సార్. మనకు యోగంలోకి రావాలి అంటే మనకు మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి అంటే మన పుణ్యం. మనం ఎంత పుణ్యం చేస్తామో దానికి సంబంధించిన స్టేట్ మనకు యోగంలో మనకు వస్తుందన్నమాట. మనం మనం ఎన్నో లైఫ్ టైమ్స్ కానివ్వండి, ఈ లైఫ్ టైం కానివ్వండి, మన పుణ్యం యొక్క ఫలితం వల్ల మనకు యోగం అనేది మనకు లభ్యమవుతుంది. సో మనం ఇక్కడ డైరెక్ట్ గా మనం యోగంకి వచ్చాం కదా, మరి ఇంకా మనకు పుణ్య ఫలితాలతో అవసరం ఏముంది? ఓకే సార్. మనం అంటే నా డౌట్ ఏంటంటే సార్ అది కాదు. ఇప్పుడు యాక్చువల్ ఎట్లా అంటే ఇప్పుడు జపం ఉంది కదా అర్థమైంది సార్, సార్. అంటే వీటి ద్వారా ఈ రూట్ లో, అంటే ఇప్పుడు మనం మెడిటేషన్ ద్వారా వెళ్ళొచ్చని మనకు తెలుసు కదా, ఈ రూట్ల ద్వారా ఎస్, మనం వెళ్ళలేమా అని డౌట్. ఈ రూట్ల ద్వారా వెళ్ళడం అంటే చాలా లాంగ్ టైం అవుతుంది సార్. అండ్ ఓకే సార్. ఓకే. నువ్వు మంత్రంకి వచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ రామ 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 అంటే రా మా బ్రెత్, ప్రాణాయామ సేమ్ థింగ్ సార్. మనం 1,000,000 సార్లు రామ రామ అంటూ ఉంటే మన బాడీలో ఎనర్జీ అంతా కూడా తగ్గుతూ వస్తుంది ఫిజికల్ గా. అప్పుడు ఏమైతుందంటే ఆ ఈ రాకి అండ్ ఇన్ బ్రెత్ అండ్ అవుట్ బ్రెత్ మనం చేస్తూ ఆటోమేటిక్ గా శ్వాస మీద ధ్యాసలోకి వస్తాం సార్. ఓకే సార్. యాక్చువల్గా అండ్ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సార్, ఒక చిన్న విషయం. సార్ యాక్చువల్లీ ఇది నాకు అంటే నేను ఇట్లా డౌట్స్ అన్ని కొద్దిగా క్లారిఫై చేసుకోవడానికి అడుగుతుంటా సార్. నాకు ఏం చెప్పాడంటే ఒక అతను, ఎస్ సార్. ఇప్పుడు మనకి కర్నూలు నుంచి హైదరాబాద్ కి NH7 స్ట్రైట్ రూట్ కదా సార్, బాగుంటది రూట్ అది. ఎస్ సార్, అంటే త్వరగా రీచ్ అయ్యమా అని చెప్పుంటారు. అట్లా ఉంది రూట్. ఇంకోటి మహబూబ్ నగర్ నుంచి రూట్ ఉంది, శ్రీశైలం నుంచి రూట్ ఉంది, ఇట్లా చాలా రూట్లు ఉన్నాయి కదా. ఎస్ సార్. మనకి స్ట్రైట్ రూట్ అంటే ఈజీ వేగా తొందరగా రీచ్ కావడానికి NH7 యూజ్ చేసుకుంటాం కదా మనము. Yes, sir. అంటే అంటే మనకి మెడిటేషన్ అనేది డైరెక్ట్ రూట్, అంటే త్వరగా మనం చేరుకోగలము. అన్ని రూట్ల నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ మనకి డైరెక్ట్ వే అనేది మెడిటేషన్ అని చెప్పి. సార్ డైరెక్ట్ వే మెడిటేషనే. కాకపోతే ఆ డైరెక్ట్ వేలోకి వెళ్ళాలన్నా కూడా మీరు ఈ మార్గాల నుంచి రావాల్సిందే. అవును సార్, అది షూట్ సార్, నేను కూడా అట్లే వచ్చాను, మెడిటేషన్ మంత్రం చేస్తున్నాను నేను. ఇంకొకటి కూడా సార్, మనం హైవేలోనే వెళ్తున్నాం, బట్ మనం ఇంకొక రూట్ లో వెళ్ళినా మెయిన్ అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ ఈ రూట్ లోకే మీరు రావాల్సిందే. ఓకే సార్. ఈవెన్ కృష్ణుడు పక్కనే అర్జునుడు ఉన్నప్పటికీ కూడా ఇంకొక లైఫ్ టైం తీసుకుని తన కంప్లీట్ మెడిటేషన్ చేయాల్సిందే. ఓకే సార్. ఇంకొక లైఫ్ టైం తీసుకొని ఆల్రెడీ కృష్ణుడి విశ్వరూపం చేసిన అతను కూడా ఇంకొక జన్మ తీసుకుని మెడిటేషన్ చేశాడు కంప్లీట్ గా. ఓకే సార్. మనం ఎవరు వచ్చి మనకు అన్ని ఇచ్చారు సార్, మన ఓన్ ప్రాక్టీస్ మనమే చేయాలి. అవును సార్. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. ఎవరో ఒకరు వచ్చి మనకి ఎవరో మనకు ఒకరు ఇస్తారు అని అంటే మనం ఎప్పుడో ఈజీగా తీసుకుంటాం, మనం ఎందుకు కష్టపడాలి చెప్పండి. బట్ యోగ శాస్త్రం అనేది ఎవరి పాదాల మీద వాళ్ళు నిల్చునే విధంగానే అది బిల్డ్ చేయడం జరిగింది. ఓకే సార్. ఇంకొక చిన్న స్మాల్ డౌట్ సార్. సార్, అంటే అడగొచ్చు కదా సార్, ఏం కాదు కదా. పర్లేదు సార్, చెప్పండి. యాక్చువల్లీ నిన్న మా ఊరికి ఒక మేడం వచ్చారు సార్. ఆ మేడం 2 years నుంచే మెడిటేషన్ చేస్తుందంట. ఓకే. కానీ నేను యాక్చువల్గా అంటే 15 years నుంచి చేస్తాను. కానీ ఆ మేడం క్లాస్ విన్న తర్వాత నాకు అంటే
నేను ఇంకా ఎంత తెలుసుకోవాల్సి ఉంది తెలుసుకోని అంటే 15 years నుంచి చేస్తున్నా గానీ నేను ఆమె మాది జ్ఞానాన్ని సంపాదించుకోలేకపోయినానని ఒక ఫీలింగ్, గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఓకే సార్. అంటే అది ఎందువల్ల సార్ అది ప్రాబ్లం ఏంటి? మాకు కూడా మా పెద్దవాళ్ళని చూస్తే మాకు అదే గిల్టీ ఫీలింగ్ వస్తూ ఉంటుంది సార్. ఓకే సార్. పత్రిసారి చూసినప్పుడు అంతా ఈ బుక్స్ మనం ఎందుకు మన చేతిలోనే మనకు టైం ఉంది అండ్ ఏజ్ ఉంది అన్ని ఉంది, కానీ అన్ని బుక్స్ మనం ఎందుకు చదవలేకపోతున్నాం అని నాకు ఉంది సార్. అవును సార్, ఆ ఫీలింగ్ నాకు కూడా వస్తుంటది, డైలీ వస్తుంటది. ఎస్ సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అది మనకి ఒక కోట్ ఉంటది, దయానంద సరస్వతి చెప్పింది. సో అది నేను చాట్లో పెట్టాను. అంటే అది మేబీ ఒక 100 times పడితే మీరు మంత్రం చదివి రీచ్ అవ్వడానికి, అదే ఒక ధ్యానంతో మేబీ 5 or 10 years లో రీచ్ అయిపోవచ్చు. సో అది సింపుల్ లాజిక్. అండ్ అది మనకి పురాణాల్లో కూడా ఉంది ఈ మాట సేమ్. అంటే అది బయట నుంచి వచ్చింది కాదు, మన దగ్గర నుంచి వచ్చింది. అంటే సో ఇక్కడ థ్యాంక్ యూ మనకు అండి. ఇంకా వేదాస్ నుంచి ఏమైంది అంటే భగవద్గీతలో ఉంది అది. వేదాస్ అండ్ ఉపనిషత్స్ లో మనకు డైరెక్ట్ విజ్డమ్ ఉంటుంది. అయితే పురాణాస్ కి వచ్చేసరికి వాటన్నింటినీ కూడా అంటే కాలం మారే కొద్దీ ఏం చేస్తూ వచ్చారు అని అంటే దాని యొక్క ప్రభావం తగ్గిస్తూ కనీసం వీడి చేత ఒక మంచి పని చేయిస్తే చాలు అనే విధంగా తీసుకొచ్చారు. మీరు కృతయుగం తీసుకుంటే పూజలో అవన్నీ ఉండదు. అంటే ఐ మీన్ బుక్స్ పరంగా చూసుకుంటే మనం, బట్ అన్నిటికీ ధ్యానమే మూలం. ఈవెన్ సార్ మనం శివాకి పూజ చేస్తున్నాం, బట్ శివ ఏం చేస్తున్నారు? మెడిటేషనే చేస్తున్నారు. ఓకే. ఎస్ కిరణ్. శివ నిరంతర ధ్యాని, ఆయన ఎప్పుడు ధ్యానంలోనే ఉంటారు. ఎస్. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్ కిరణ్. అండ్ ఇక్కడ జాయిన్ అయినందుకు ఈరోజు డే 16కి మీ అందరికీ కూడా మరోసారి థ్యాంక్స్ చెప్తూ, రేపు మనం డే 70లో ఇంకొక మాస్టర్తో ఇంకొక ప్రిన్సిపల్ 15th ప్రిన్సిపల్ని తెలుసుకుందాం. సో అప్పటి వరకు సెలవు, రేపు కలుద్దాం అందరం. బాయ్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్.